గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఏదైనా పనులు అనుకున్నప్పుడు అవి ముందుకు వెళ్ళలేకపోవడం, అలానే మిథున రాశి వారి యొక్క స్వభావం కూడా మనం గ్రహించుకోవాలి. వీరు చాలా సెన్సిటివ్ తత్వంతోనూ అందరిని ఆకట్టుకునేటువంటి తత్వంతోనూ ఏదైనా సరే సాధించగలుగుతాం అనేటువంటి మొండి తత్వంతోనూ ఉండేటువంటి గాను, అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు ఇట్టే ఏ వ్యాపారంలోనైనా మంచి స్థానానికి సాధించుకునేలాగా ఉంటుంటారు. కాకపోతే వీరి మీద ప్రకృతి దోషాలు, నరదిష్టి, నరఘోష, శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఏదైనా అనుకూల కార్యక్రమం ముందుకెళ్ళకపోవడానికి కారణం ఒకటైతే, రెండోది గోచర పుట్టినటువంటి సమయానికి స్వస్థానంలో అంటే చంద్రుడు ఉండేటువంటి దగ్గర రవి కాని శుక్రుడు కాని ఉన్నారు అంటే ఖచ్చితంగా వీరికి కళత్వ దోషం అంటారు. దాని ద్వారా కూడా పెళ్లి అవ్వకపోవడం, పెళ్లి అయిన నిరగలేకపోవడం ఉంటుంది. ఇకపోతే 4, 3వ స్థానాల్లో గనక శుక్రుడితో పాటు గురువు కాని, శుక్రుడితో పాటు బుధుడు కాని, శుక్రుడితో పాటు శని కాని ఉన్నట్లయితే కనుక, ఏది గోచర ప్రకారంగా ఉన్నట్లయితే వారికి ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళకపోవడం, అంతా కూడా మోసం జరగడం, మోసపోవడం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి ఇదే కాకుండా ఏదో రకాలైనటువంటి పరిహారం, ఈ పరిహారాలు ఏంటంటే పుట్టిన తర్వాత సహజంగా పనులు అవ్వట్లేదు అని చెప్పని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ దానం చేయండి, ధర్మం చేయండి, యజ్ఞ యాగాలు, హోమాలు, జపాలు, తపాలు చేసుకోండి అని చెప్తారు. అలాంటి చేసినప్పటికీ కూడా కేవలం గుడ్డిలో మెదలాగా ఉపశమనం తప్పితే పూర్తి పరిహారం అయితే కాదు. ఇంకోటి ఉంది, ఎవరైనా వీరి మీద కన్నేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి అష్టదిబ్బందులు చేసి వీరికి పనులు అవ్వకుండా చేయడం, ఇది కూడా జరిగితే గనక ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళరు. జాతక పరిశీలనలో వీరు చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకుంటారు, విఐపీలు అవుతారు, బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారు అని చెప్తూ ఉంటారు. కానీ వీరు అనుకున్నటువంటి స్థానానికి ముందుకు వెళ్ళరు. అది ఏమిటంటే ఇక్కడ సరిగా అనుకున్నటువంటి దానికి దానం చేయకపోవడం, అనుకున్నటువంటి రీతిలో ఏది కూడా సరిగా చేయలేకపోవడం. కాబట్టి ఎక్కడైనా మీరు కళ్యాణాలు చేయించవచ్చు, హోమాలు చేయించవచ్చు, యజ్ఞయాగాలు చేయించవచ్చు, కానీ ఎన్నో పుణ్యక్షేత్రాలు సరిగా ఉండొచ్చు. ఇక్కడ చిన్నపాటి పరిహారం ఒకసారి చేస్తే కొంతవరకు కనీసము దశాబ్ద కాలం వరకు అయినా సరే మరొక పరిహారం చేయకుండా మనం ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. అది ఏం చేయాలంటే కనుక వెండి లేదా పంచలోహాలు ఉంటాయి, రాగి, ఇత్తడి, ఇనుము, గోల్డ్, వెండి, ఇలాగా ఈ పంచలోహాలు తీసుకొని బాబాగారి చెప్పులు, పాదుకలు, లేదా శ్రీరాముని యొక్క పాదుకలు, లేదా కృష్ణుని యొక్క పాదుకలు, ఇలాగ ఏదైనా సరే పాదుకలు అనేది చేయించాలి. ఈ పాదుకలు చేయించి ఏదైనా సరే ఇస్కాన్ ఆలయంలో కానీ మీరు ఏ స్వామివారి పాదుకలు చేయించారో అక్కడ ఉండేటువంటి ఆలయంలో ఇవి కనుక సమర్పించుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇది దశాబ్ద కాలానికి సంబంధించినటువంటి పరిహారం అని చెప్పవచ్చు. దీనితో ఉన్నటువంటి శిఖరానికి అందేలాగా మీ మీద నరదిష్టి, నరఘోష లేకుండా ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళేలాగా, మీ మీద చెడు దృష్టి లేకుండా మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు అడుగు వేసేలాగా ఉంటుంది. అలానే సాధించుకునేటప్పుడు మీరు ఈ పరిహారం చేసేటప్పుడు
తీసుకోవాల్సినటువంటి నియమాలు: నాన్ వెజ్ తినకూడదు, శాకాహారంగా ఉండాలి, నేల పడక చేయాలి. అలానే ఇది సమర్పించేటప్పుడు స్వామివారికి ఇచ్చే 3 రోజుల ముందు నుంచి కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా నాన్ వెజ్ భుజించకుండా నేలపడక చేస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 రోజులు కూడా కనీసం మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో, మీకు ఏదైతే చెడు ఉందని మీకు అనిపిస్తుందో అవన్నీ కూడా వెళ్ళిపోయేసి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి అని తలుచుకుంటూ సాయం సంధ్య వేళలో, అంటే మనకిప్పుడు గంటానాదం అంటారు 7:20 అలాంటి సమయంలో దీపారాధన చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్తో ఇంట్లో చేసుకొని ఒక 2 రోజుల పాటు ఇంట్లో దేవుని మందిరంలో ఉంచి ఆ తర్వాత ఆ పాదుకులని ఆలయంలో సమర్పించుకోవాలి. ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా దశాబ్ద కాలం వరకు కూడా పరిహారం అనేది ఏది చేయకపోయినా పర్వాలేదు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడవు ఇప్పుడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎక్కకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంత నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతా ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతా ఉంటాం, అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఎవరు మనకు గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పట్టి పీడుతూ ఉంటది ఏదో సమస్య. ఇందులో పెళ్లి భార్య దూరం అవుతా ఉంటుంది, భర్త దూరం అవుతా ఉంటారు, పిల్లలు దూరం అవుతా ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతేనా జీవితం? కొంతలో ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, పూజ మందిలో పెట్టుకోవచ్చు, కిచెన్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తెలియచుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలని ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.